యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఈరోజు యేసుక్రీస్తులో మీకు విజయం. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈ రోజు మీకు విజయం. మరి రోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. హల్లెలూయా. అంధకార స్థలంలో ఉన్న నిధులను, రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనమును నీకు ఇస్తాను ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడండి. ఎందుకు అనంటే, పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడను నేనే నువ్వు తెలుసుకున్నట్లు నేను నిన్ను చేస్తాను. మరి ఇప్పటి వరకు మరి మీరు ఏ సమస్యల చేత చిక్కబడి ఉన్నారేమో, డబ్బు అందట్లేదు అని చెప్పి మీరు బాధపడుతున్నారేమో, ఒక మంచి శుభకార్యం నిమిత్తమై, లేదా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదని కావచ్చు, లేకపోతే మరి ఈ యొక్క వ్యాపారాన్ని ఎలా ముందుకు నడిపించాలని కావచ్చు. మరి ఏ రకంగా మీరు ఆలోచించినా కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మరి నీకు చెందవలసిన అమౌంట్ ని నేను నీకు నీకు ఇస్తాను, రహస్య స్థలంలో దాచిపెట్టబడిన ధనం నీకు ఇస్తాను అని. ధనం అనగానే అందరూ కూడా డబ్బుల కోసం కాదండి మరి దేవుని దగ్గర అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ మన అవసరాలు తీర్చే డబ్బు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆడంబరాలకి వెళ్ళి మనము లోకానుసారమైన జీవితం గడిపితే దేవుని చిత్తం అది కాదు. కానీ మనము అవసరత కలిగి ఉన్నప్పుడు దేవుడు చూసి చూడనట్టుగా వదిలేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. మరి మనం ఏ అవసరత కలిగి ఉన్నామో, ఇల్లు కట్టాలని మధ్యలో కన్స్ట్రక్షన్ లో మనం ఆగిపోయినామేమో, లేకపోతే చర్చ్ కట్టాలని ఆగిపోయినామేమో, లేకపోతే మరి ఇంకా మంచి విలువైన పనులు మనం చేయాలని అనుకుంటున్నప్పుడు డబ్బు అందకుండా అనేకుల ఎదుట నవ్వుల పాలు అవుతూ ఉంటాం చాలాసార్లు. మరి అలాంటి సమయంలో మరి దేవుడు రహస్య స్థలంలో దాచిపెట్టబడిన ధనం నేను నీకు ఇస్తాను అని మరి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. ఈరోజు ఈ సమస్యలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే, డబ్బు ఎక్కడి నుండి అందట్లేదు, మాకు రావాల్సిన అమౌంట్ రావట్లేదు, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, బ్లెస్ అవ్వలేకపోతున్నాం, అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, మరి దేవుని నమ్ముకొని ఈ విధంగా మేము అవుతున్నాము అని చెప్పి మీరు కృంగిపోనవసరం లేదు. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. మరి యొక్క ఉదయం మీరు నమ్మండి. మరి యొక్క వాక్యాన్ని వాక్యాన్ని బట్టి దేవుడిని ప్రార్థించండి. మరి దేవుడు ఖచ్చితంగా మరి ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి యొక్క వాక్యం మీ జీవితంలో, మీ కుటుంబాలలో నెరవేర్చబడును గాక. ప్రైజ్ లార్డ్ అండి. మరి యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి అలాగే ఇక్కడ ఆదివారం 10 నుండి మరి 1 వరకు ఆరాధన జరుగుతుంది. మరి యొక్క వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మేము అనేక సమస్యలను బట్టి కృంగిపోతున్నాం, మమ్మల్ని దర్శించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మరి ఈ స్థితిలో ఉన్నారు. మరి నాయన వాళ్ళ పక్షంగా నేను ప్రార్థిస్తున్నాను, మీరు కార్యము చేయండి. ఏ డబ్బు అందట్లేదని, ఏ శుభకార్యం నిమిత్తమై, ఏ వ్యాపారం నిమిత్తమై వాళ్ళ బ్రతుకు ముందుకు సాగట్లేదు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆలోచిస్తున్నారు, వాళ్ళ జీవితంలో అద్భుతమైన నీ కృప రిలీజ్ అవును గాక, డబ్బు వాళ్ళకు అందును గాక. ఎందుకంటే మీరు వాగ్దానం చేస్తున్నారు, రహస్య స్థలంలో దాచిపెట్టబడిన ధనం ఇస్తానని. మరి ఆ యొక్క ప్రభా ధనంని వాళ్ళు రిసీవ్ చేసుకొని ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీకు ఇంకా నమ్మకంగా ఉండునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థిస్తూ కొద్ది ప్రార్థన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.